ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి. వెల్కమ్ టు మై ఛానల్ పాతూరి నాగమణి వ్లాగ్స్. నేను మీ పాతూరి. ఈ వంకాయలను చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయో. వీటిని ఎగ్ ప్లాంట్ అని కూడా అంటామండి. వీటితో గుత్తొంకాయ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి గుత్తొంకాయ కూర ఇలా చేసుకుంటే ఒక్క వంకాయతో అన్నం అంతా తినేయచ్చు. కుమకుమలాడుతూ వాసన వస్తుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే విధానం వీడియోలో చూద్దాం పదండి లేట్ చేయకుండా. ఒక డిష్లోకి తగినన్ని వాటర్ తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని వంకాయలను ఈ విధంగా గుత్తిలా కట్ చేసుకొని ఆ నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గుత్తిలా కట్ చేసుకున్న వంకాయలని ఈ విధంగా సర్ది పెట్టుకొని మూత పెట్టి చక్కగా మగ్గినంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఉండాలి వంకాయలు వేగుతూ ఉంటాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. మసాలా కోసం 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క తరిగి తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 యాలక్కాయ, 1 చిన్న దాల్చిన చెక్క, తగినన్ని మిరియాలు 1 5-6, 2 లవంగ మొగ్గలు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ పల్లీలు తీసుకున్నాను. 1 స్పూన్ అంటే 5-6 జీడిపప్పులు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు నచ్చితే చిన్న కొబ్బరి ముక్క, 1/2 స్పూన్ నువ్వులు కూడా తీసుకోవచ్చు. వంకాయలు వేగిన తర్వాత ఇవన్నింటినీ వేయించి పెట్టుకుందాం. వంకాయలు వేగాయేమో చూద్దాము. ఇదేనండి చక్కగా వేగాయి, వంకాయలు మెత్తగా వేగాయి అన్నమాట. ఇలా వేగితే సరిపోతుంది. వంకాయలు వేయించుకున్న కడాయిలో మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 3 వంతులు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చిని కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు జల్లి మూత పెట్టుకోవాలి. 1/4 వంతు ఉల్లిపాయ తరుగుని పక్కన ఉంచుకుందాము. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది, మసాలాలు కూడా అందులోనే వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు మసాలాలు మరీ డీప్గా వేగనవసరం లేదు. పచ్చివాసన పోయినట్లు వేయించుకుంటే చాలు. ఈ వేయించిన ఉల్లిపాయ తరుగు మసాలాలను పక్కా తీసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి. వేయించుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు మసాలాలు అన్నీ ముద్ద రెడీ పెట్టుకున్న తర్వాత మాత్రమే గుత్తి వంకాయ కూర వండడం స్టార్ట్ చేసుకోవాలి. చూసారా ఉల్లిపాయ మసాలా పేస్ట్ రెడీ అయింది. మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న 1/2 వంతు ఉల్లిపాయ తరుగు ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఆయిల్లోని వేసుకొని ఎర్రగా చూసారా ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా రెడ్డి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా ముద్ద వేసుకొని బాగా వేయించుకోవాలి. అదిగోండి చూడండి చక్కగా వేగుతుంది. అడుగంటకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు ఈ మసాలా ముద్దకి బాగా పట్టినట్టు కొద్దిగా నీరు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అడుగంటకుండా మూత పెట్టి మూత తీసి తిప్పుతూ ఉండాలి. మూత పెట్టి వదిలేస్తే అడుగంటే ప్రమాదం ఉంటుంది. మూత తీసి మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని ఈ మసాలా ముద్దలో చక్కగా సర్దుకోవాలి. మసాలా ముద్దలో ఈ గుత్తి వంకాయలు మురిగినట్లు చక్కగా సర్దుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. మూత తీసి చూద్దాము. అదిగోండి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయింది లేనిది సరి చూసుకోవాలి. అన్నీ సరి చూసాను, అన్నీ సరిపోయాయి అన్నమాట. ఉప్పు, కారం అన్నీ బాగా సరిపోయాయి. ఈ వంకాయల మసాలా ముద్దలో అన్ని వైపులా ఉడికినట్లుగా అన్ని వైపులకి తిప్పుతూ సర్దుకోవాలి. పైనుండి ఒక నిమ్మ చెక్క తగినంత రసం పిండితే బాగుంటుంది. తగినంత కొత్తిమీర తరుగు చల్లితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మూత తీసి చూద్దాము. అదిగో చూసారా చక్కగా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ కూర ఉడకడం అయిపోయిందండి. కడాయి నుండి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇక డిష్ అవుట్ చేసుకోవడమే. డిష్ అవుట్ చేస్తుంటే వంకాయ మసాలా వాసనలు గుమగుమలాడుతూ ఎంతో మంచి స్మెల్ వస్తుందండి. ఇల్లంతా మసాలా వాసనలు పట్టేసింది అనమాట. చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుందాము. ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి గుత్తి వంకాయ ఎలా కనిపిస్తుందో చూస్తేనే ఒక్క వంకాయతో అన్నం అంతా తినొచ్చండి. ఎగ్ ప్లాంట్తో గుత్తి వంకాయ కర్రీ మీరు ఎలా తయారు చేస్తారో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.